అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. లిక్కర్ స్కామ్ కేసులో ఒక కొత్త వ్యక్తి పేరు తెరపైకి వచ్చింది. అసలు ఆ వ్యక్తి ఎవరు అంటే, లిక్కర్ స్కామ్ విషయం బయటకు వచ్చినప్పటి నుంచి ఒకరో ఇద్దరు కనీసం 10 మంది అనుకునే సమయంలో ఏకంగా ఇప్పుడు 40 మంది దాకా చేరుకున్నారు. దాంట్లో ఆ వ్యవహారంలో చిక్కుకున్న వాళ్ళు. అంటే ఇది ఎంత పెద్ద లిక్కర్ స్కామ్ అనేది మనందరికీ తెలిసిందే. 2019లో ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నినాదం పెట్టారు. నేను వస్తే కనుక బెల్ట్ షాపులన్నీ మూయించేస్తాను, మద్య నిషేధం చేస్తాను అని చెప్పి. కానీ ఆయన మొత్తం ఈ 5 ఏళ్లలో ఎక్కువగా దోచుకుంది ఈ మద్యం వల్లే. అంటే ఒక ప్రీ ప్లాన్డ్గా స్టార్టింగ్ నుంచి ఒక ప్రీ ప్లాన్డ్గా మొత్తం అంతా ప్లాన్ చేసుకుని దానికి తగ్గ మనుషుల్ని వెతుక్కుని ఆయన సన్నిహితులు కావచ్చు, ఆయన అభిమానించే వ్యక్తులు కావచ్చు, వాళ్ళందరికీ కూడా దీంట్లో ఈ నేరాన్ని అంతా కూడా అంటగట్టి మరి మిగిలిన వాళ్ళందరికీ తెలిసిందో లేదో తెలియదు, కానీ జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రం బాగా క్లారిటీ ఐడియా ఉంది, ఒక విజన్ ఉంది, ఏం చేయొచ్చు, ఎలా దోచుకోవచ్చు అని. అందుకే డిజిటల్ పేమెంట్లు లేకుండా కేవలం క్యాష్ మాత్రమే పెట్టారు. అలాగే రకరకాల బ్రాండ్లు, దాంట్లో మరి ఉన్నది మద్యమో లేదంటే స్పిరిట్టో ఇంకేదైనా రసాయనాలో ఎవరికి తెలియదు. కానీ మద్యానికి బానిసలుగా మారిపోయిన వ్యక్తులు ఎంత రేట్లు పెంచినా సరే ఆ చీప్ లిక్కర్ని కొనుక్కుని తాగేవారు. ఎందుకంటే అది అలవాటు పడిపోయారు. పొద్దున్నుంచి సాయంత్రం దాకా కష్టపడిన వ్యక్తులు సాయంత్రం అది సేవించి కాస్త సుఖంగా పడుకుందాం అనుకుంటారు. అలాంటి వారిని టార్గెట్ చేసి జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం పెద్ద స్కామ్ చేశారు. ఇప్పుడు ఈ స్కామ్లో కొత్తగా వచ్చిన పేరు ఏంటంటే ఆయనే మరెవరో కాదండి, సునీల్ రెడ్డి. అసలు ఈ సునీల్ రెడ్డి ఎవరు, ఏంటి, ఎందుకు ఈయన పేరు ఇప్పుడు బయటకు వచ్చింది అనేది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఈ సునీల్ రెడ్డి ఎవరంటే అండి, జగన్కు నమ్మిన బంటు, వైఎస్ భారతికి సమీప బంధువు. మద్యం కుంభకోణం కేసులో తెరపైకి సునీల్ రెడ్డి పేరు. అసలు విషయం ఏంటంటే, మద్యం కుంభకోణం కేసులో తాజాగా నర్రెడ్డి సునీల్ రెడ్డి పేరు తెరపైకి వచ్చింది. ఆయన వైకాపా అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు, అంతరంగికుడు. అంటే అన్ని కార్యక్రమాలు కూడా చక్కబెట్టేవాడు అనమాట, ఎవరికి తెలియకుండా. జగన్ తరపున ఆర్థిక వ్యవహారాలన్నీ చక్కబెట్టేవారు. జగన్ సతీమణి భారతికి సమీప బంధువు. జగన్ గారి కంటే కూడా వాళ్ళ సతీమైనటువంటి భారతి గారికి బాగా దగ్గర బంధువు కాబట్టి జగన్ గారికి అత్యంత సన్నిహితుడిగా మారారు. అంతేకాకుండా వీళ్ళిద్దరికి చాలా మంచి బాండింగ్ ఉంది. అసలు ఆ బాండింగ్ ఏంటంటే, ఎంఆర్ ప్రాపర్టీస్ కుంభకోణం కేసులో జగన్కు సహనిందితుడు. ఈ కేసులో సునీల్ రెడ్డిని సిబిఐ అప్పట్లో అరెస్ట్ చేసింది. జగన్, సునీల్ రెడ్డి జైల్లో కొన్నాళ్ళు కలిసే ఉన్నారు. సో ఇక్కడ బీజం ఎక్కడ ఏర్పడిందంటే, వీళ్ళిద్దరికీ కూడా బంధువే కాకుండా వీళ్ళిద్దరూ ఎంఆర్ ప్రాపర్టీస్ అనే ఒక కేసులో ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది ఒకసారి. వీళ్ళిద్దరూ కలిసే జైల్లో ఉన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నీకు అది నాకు ఇది అని చెప్పేసి పెద్ద ఎత్తున దోచుకున్నారనే అభియోగాలపై అప్పట్లో సిబిఐ, ఈడీ కేసులు నమోదు చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. ఇలా కొల్లగొట్టిన నిధుల్ని తన సొంత సంస్థల్లోకి పెట్టుబడుల రూపంలో మళ్లించేందుకు సునీల్ రెడ్డిని ముందు పెట్టి జగన్ అనేక డొల్ల కంపెనీలు ఏర్పాటు చేసేవారని అభియోగాలు ఉన్నాయి. అంటే రాజశేఖర రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఈయన్ని ఎవరైతే ఉన్నారో ఇప్పుడు సునీల్ రెడ్డి, ఆ సునీల్ రెడ్డిని ముందు పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు వెనకుండి డొల్ల కంపెనీలు, అంటే షెల్ కంపెనీస్ అంటారు కదా, వాటన్నిటి ద్వారా అనేక మొత్తం స్కామ్ డబ్బులు కావచ్చు, అక్కడ దోచుకున్నది ఇక్కడ దోచుకున్నది మొత్తం అంతా దొంగ డబ్బు అంతా కూడా ఈ షెల్ కంపెనీలో పెట్టుబడులు పెట్టి అలా రన్ చేసేవారు అనమాట. అంతేకాకుండా పెట్టుబడుల రూపంలో రిపీట్ అంతేకాకుండా భారతిరెడ్డి డైరెక్టర్గా ఉన్న కొన్ని కంపెనీల్లోనూ అప్పట్లో సునీల్ రెడ్డి డైరెక్టర్గా కొనసాగారు. జగన్ చెప్పిన పనిని ఎడమ చేతికి తెలియకుండా నమ్మకంగా పూర్తి చేసే కుడి భుజం సునీల్ రెడ్డి. ఈ ముక్కతో మనకు బాగా అర్థమైంది ఏంటంటే, ఎటువంటి పనినైనా సరే, ఎటువంటి అక్రమమైన పనినైనా సరే జగన్మోహన్ రెడ్డి గారికి తోడుగా ఉంటూ ఈ వ్యక్తి ఎవరికి తెలియకుండా చాలా పకడ్బందీగా, చాలా తెలివిగా మేనేజ్ చేసేవాడు అనమాట. అప్పుడెప్పుడో ఇలాగ వీళ్ళిద్దరూ కలిసి అరెస్ట్ అయ్యే విషయం మనకు తెలిసింది కదా. దాని తర్వాత మళ్ళీ ఈ 5 ఏళ్లలో బయటకు రాలా ఆయన పేరు. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నారో అప్పుడు అసలు బయటికే రాలా. ఇప్పుడైతే ఆయన పేరు లిక్కర్ స్కామ్లో కూడా ఈయన భాగంగా ఉన్నారని చెప్పేసి సిట్ గుర్తించింది. ఆయన డైరెక్టర్గా ఉన్న కంపెనీల్లో సిట్ సోదాలు చేయడంతో ఈ కేసు దర్యాప్తులో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. అవకాశం కాదు, చాలా సాక్ష్యాలు కూడా దొరుకుతాయి. కేవలం అవకాశం మాత్రమే కాదు. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి అంత ఆప్తుడైనప్పుడు, అంతలాగా బాగా ప్రతిదీ కూడా చక్కబెట్టినప్పుడు చాలా వ్యవహారాలు ఈయనకు తెలుసుంటాయి కదా. సో ఈయనింట్లో కూడా సోదాలు జరుగుతాయి కాబట్టి చాలా వరకు కూడా విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. అసలు ఎవరు
ఈ సునీల్ రెడ్డి అంటే ఇంకాస్త డెప్త్కి వెళ్తే కనుక సునీల్ రెడ్డి తండ్రి నర్రెడ్డి సంగిరెడ్డిది వైఎస్ఆర్ కడప జిల్లా వీరపు నాయునిపల్లె మండలం అనిమూల గ్రామంలో ఉండేవారండి ఆయనది ఆ ఊరు. జియోలాజిస్ట్గా పనిచేసే సంగిరెడ్డి తర్వాత పులివెందులలో స్థిరపడ్డారు. అంటే ఆయన జియోలాజిస్ట్గా పనిచేసేవారు, తర్వాత పులివెందులో స్థిరపడ్డారు. జగన్ గారి సతీమణి అయినటువంటి భారతిరెడ్డి గారికి బంధువు, ఇందాక మనం చెప్పుకున్నట్లుగానే. అలాగే వైఎస్ కుటుంబంతో కలిసి అనేక వ్యాపారాలు నిర్వహించారు. ఈ క్రమంలో సునీల్ రెడ్డి జగన్ ఇంట్లో మనిషిగా ఈ క్రమంలో సునీల్ రెడ్డి జగన్ ఇంట్లో మనిషిగా మారిపోయారు. అంటే ఇంకా కుటుంబ వ్యక్తిలాగే బాగా క్లోజ్ అయిపోయారనమాట. ఆయన తరపున ఆర్థిక వ్యక్తిగత వ్యవహారాలన్నీ చక్కబెట్టేవారు. జగన్ కోసం సృష్టించిన అనేక డొల్ల కంపెనీల్లో డైరెక్టర్గా కొనసాగారు. ఒకానొక దశలో దివాళా తీసిన సంగిరెడ్డి కుటుంబం రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక పులివెందుల ప్రాంతంలో విఐపిగా మారిపోయింది. ఇక్కడ మనకు ఒక క్లారిటీ రావాలి. ఒకప్పుడు దివాళాగా తీసిన కుటుంబంగా ఉన్న ఈ కుటుంబం ఎవరైతే సంగిరెడ్డి ఉన్నారో, అదే సునీల్ రెడ్డి వాళ్ళ నాన్నగారు, అప్పుడే బాగా అభియోగాలు ఆరోపణలు ఉన్నాయి. కాకపోతే రాజశేఖర్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత వీళ్ళకి బాగా డిమాండ్ పెరిగిపోయింది. మరి వాళ్ళకి బాగా క్లోజ్ కదా, వీళ్ళకి బాగా డిమాండ్ పెరిగిపోయి ఎటువంటి అభియోగాలు ఉన్నా సరే కవర్ చేసుకుంటూ వచ్చేవారు అనమాట. తొలుత ఇంటీరియర్ డెకరేషన్ వ్యాపారం చేసుకునే సునీల్ రెడ్డి తర్వాత కోర్టులకు పడగెత్తారు. 2019 వైకాపా అధికారంలో వచ్చాక సునీల్ రెడ్డి తెరపై ఎక్కడ కనిపించకుండా తెర వెనక వ్యవహారాలన్నీ చక్కబెట్టేవారని ఆరోపణలు ఉన్నాయి. ఇదండి స్టార్టింగ్లో ఈయన ఏం చేసేవారంటే ఇంటీరియర్ డెకరేషన్ వ్యాపారం చేసుకునేవారు, ఇంటీరియర్ వర్క్స్ అన్నీ చేసుకునేవారు. దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారితో కలిసిన తర్వాత కోర్టులకు పడగెత్తి కోటీశ్వరుడు అయిపోయారు. మనం ఇందాక డిస్కస్ చేస్తున్నట్లుగానే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడ ఈయన పేరే వినిపించలేదు. ఎందుకంటే మొత్తం బ్యాక్గ్రౌండ్ వర్క్ అంతా ఈయన చూసుకునేవారు అనమాట. ఈ సునీల్ రెడ్డి అంటే మనకి ఇప్పుడు దాకా ఈయన పేరే సరిగ్గా తెలీదు. ఎంత జరిగిందా అని ఇప్పుడు తెలుస్తుంది. ఇంకా ఎంతమంది ఉన్నారు, ఇంకా ఎంత దోచుకున్నారు, ఎన్ని రకాలుగా డొల్ల కంపెనీలు పెట్టారు, ఎంత జగన్మోహన్ రెడ్డి గారికి ఇలాంటి వాళ్ళు ఇంకెంతమంది ఉన్నారనేది చాలా తెలియాల్సింది ఉందండి. అంటే లిక్కర్ స్కామ్ అనేది చిన్న విషయం కాదు, చాలా పెద్ద వ్యవహారం అని ఇలాంటి వాళ్ళు బయటకు వచ్చినప్పుడల్లా ప్రతిసారి మనందరినీ ఆశ్చర్యింపపరుస్తుంది. కానీ మొత్తానికి తప్పు చేసిన వాళ్ళు శిక్ష అనుభవించక తప్పదు. ఈరోజు కాకపోయినా రేపైనా నిజం కాస్త నెమ్మదిగా బయటపడుద్ది, కానీ బయటపడిన తర్వాత మామూలుగా ఉండదు. తప్పు చేసిన ప్రతి ఒక్కరికి శిక్ష పడుద్ది, పడాలి, అదే ధర్మం. సో గైస్, ఇది ఈరోజు మన వీడియో. ఈ వీడియో పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.